పాలకొల్లు నియోజకవర్గానికి తానే పెద్ద కూలీనని అన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. మేడే సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులతో కలిసి సొంత నియోజకవర్గంలో 15 సంవత్సరాలుగా మేడే జరుపుకుంటున్నానని అన్నారు. మనుషులు యంత్రాల వల్లే పనిచేస్తున్న ఈ రోజుల్లో 8 గంటల పని దినాల కోసం కార్మికులు పడినటువంటి శ్రమ ఫలితమే ఈ మేడే అని గుర్తు చేశారు. మేడే సందర్భంగా 4 కిలోమీటర్ల రిక్షా తొక్కి కార్మికులతో మేడే వేడుకలు జరుపుకున్నారు మంత్రి నిమ్మల. మీ అందరికీ ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికీ తెలుసు, న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం 8 గంటల పని దినాల కోసం ఆ రోజు కార్మికుల అవిశ్రాంత పోరాట ఫలితం మేడే అనేటువంటి సంగతి. ఎందుకంటే ఆ రోజు పారిశ్రామిక విప్లవం పరుగులు వేస్తున్నటువంటి దశలో, మనుషులను కూడా యంత్రాల వల్లే పనిచేస్తున్నటువంటి దశలో, కనీసం విరామం కూడా లేకుండా పనిచేస్తున్నటువంటి దశలో విసుగు చెందినటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఎంతటి అన్యాయంగా ఆ రోజు పరిదినాలు ఉండే అని అంటే, వాష్రూములకు వెళ్తే ఆ వాష్రూములకు వెళ్ళినటువంటి సమయాన్ని కూడా లెక్కింపు చేసుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో తమ శ్రమను రక్తంగా మార్చుకుని, ఆ రక్తాన్ని పాలులాగా మార్చుకుని, తన చంటి బిడ్డకు పాలిచ్చేటువంటి ఆ తల్లి సమయాన్ని కూడా లెక్కేసుకుని పని చేసుకునేటువంటి దుర్భరమైనటువంటి రోజుల్లో ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా వెల్లు విరిసినటువంటి కార్మిక చైతన్యం ఆ రోజు చికాగోలో ఏదైతే రక్తాన్ని చిందించిందో దానికి ప్రతిబింబంగా మరి ఈవేళ మేడేని ప్రపంచ వ్యాప్తంగా మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. అటువంటి మేడే సందర్భంగా ఈరోజు పాలకొల్లులో, ఈ రోజనే కాదు గత 15 సంవత్సరాలుగా కూడా ఆ కార్మికులతోటి, ఆ కర్షకులతోటి కలిసి నడిచేటువంటి వ్యక్తిగా ఈ పాలకొల్లు నియోజకవర్గానికి ఎవరైనా పెద్ద కూలీ ఉన్నారని అంటే అది నేనే అనేటువంటి విధంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు పనిచేసేటువంటి వ్యక్తిగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కలిసిమెలిసి పనిచేస్తూ మరి ఈ రోజు కూడా నా పాలకొల్లు నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆ కార్మికులకి, కర్షకులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా. ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ జెండాయే ఆ కార్మికుల ఒక ఎజెండాగా. చూడమా